కృష్ణాంజలి గారు, యాక్చువల్గా ఈ క్వశ్చన్ నేను బాజీ గారిని అడగాలి. ఇప్పుడు వైసీపీ గనక ఈ రాష్ట్రంలో బలహీనపడితే మళ్ళీ బలపడేది ఆర్చ్ రైవల్, బీజేపీకి ఆర్చ్ రైవల్గా ఉన్నటువంటి ప్రధాన పోటీ ప్రత్యర్థి అయినటువంటి కాంగ్రెస్ పార్టీ. ఆ కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాలుగా రివైవ్ అవ్వడానికి అవకాశమే లేకుండా పోయిన పరిస్థితుల్లో వైసీపీని ఈడీ ద్వారానో ఇంకొక ద్వారానో బలహీనపరిచే ఆ ఎత్తుగడ తీసుకుంటారంటారా సెంట్రల్లో ఉన్నటువంటి ఎన్డీఏ త్రూ ఈడీ? సార్ ఒకసారి ఆడియో చెక్ చేయరా, మ్యూట్లో ఉండదు సార్. నా మాట వినపడుతుందండి? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. ఇప్పుడు మీరు అడిగిన ప్రశ్నకి నేరుగా సమాధానం ఏమిటి అని అంటే, ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి నష్టపోవాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దెబ్బతినాలని బీజేపీ రాజకీయంగా కోరుకోదు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కన్నా కూడా బలమైనటువంటి నమ్మదగినటువంటి మిత్రుడు జగన్మోహన్ రెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీజేపీకి. ఈ నేపథ్యంలో చూసినా సరే జగన్మోహన్ రెడ్డికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం కలిగించేటువంటి పని బీజేపీ చేస్తుంది అని మనం నమ్మలేం. అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో, మద్యం కుంభకోణంలో ఇప్పుడు వరకు సిట్ జరిపినటువంటి దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ సిట్టు దర్యాప్తులో వచ్చినటువంటి అంశాలు ఏంటి అని అంటే, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, అదేవిధంగా ఈ కేసులో ప్రధానమైన నిందితుడిగా ఉన్నటువంటి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, అదేవిధంగా మిగతా నిందితులు వీళ్ళు జాంబియాలోను, అదేవిధంగా అమెరికాలోను, యూకేలోను, అదేవిధంగా దుబాయ్లోను వీటికి సంబంధించినటువంటి కొన్ని సూట్ కేస్ కంపెనీలని పెట్టటము, అక్కడ నుంచి ఆ సూట్ కేస్ కంపెనీల ద్వారాగా హవాలా లావాదేవీలు జరపటము, ఇవన్నీ వ్యవహారాలకు సంబంధించినటువంటి కొన్ని ఆధారాలని సిట్ ఇప్పటికే సేకరించింది. ఇప్పటికే కొన్ని మైనింగు, అదేవిధంగా రాగి వెలికి తీయటము, ఇలాంటి అంశాలన్నింటిలో కూడా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి నిందితులు భాగస్వాములై ఉన్నారు అనేటువంటిది కూడా సిట్ దర్యాప్తులో తేలినటువంటి అంశం. కొన్ని ఆధారాలు కూడా దొరికాయి. ఈ నేపథ్యంలో మీరు గమనించండి, ఈ సిట్ దర్యాప్తుకు ముందే చంద్రబాబు నాయుడు అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఇది మనీ లాండరింగ్ అనేటువంటి దీంట్లో ప్రధానంగా ఇన్వాల్వ్ అయినటువంటి అంశము, డబ్బు లావాదేవీలన్నీ ఇతర దేశాలకు సంబంధించినటువంటి అంశాలు కూడా ముడిపడి ఉన్నాయి, ఆయా దేశాల్లో కంపెనీలు కూడా సూట్ కేసు కంపెనీలు పెట్టారు, కాబట్టి ఈ కేసుని ఈడీ దర్యాప్తు జరపాలి, అవకాశం ఉంటే సిబిఐ కూడా దర్యాప్తు జరిపితే మంచిది, దీంట్లో ఈడీ దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈడీని రంగంలోకి దించాలని మేము కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరతాము అని అసెంబ్లీలో అధికారికంగా ప్రకటించారు చంద్రబాబు నాయుడు. సరే, ఆ తర్వాత సిఐడి తర్వాత సిట్ దర్యాప్తు జరపటము, సిట్ దర్యాప్తుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇవన్నిటిలో కూడా కొన్ని ఇప్పటికే ఛార్జ్ షీట్లు వేయటం ఇవన్నీ కూడా చూసాం. ఇప్పుడు ఆల్రెడీ ఈడీ కూడా దర్యాప్తు 4 నెలల క్రితం ప్రారంభించింది. సిట్టు దర్యాప్తు తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు ఈడీకి సంబంధించి. అయితే ఒక అంశాన్ని గమనించాలి, ఇందాక రఫీ గారు మాట్లాడేటప్పుడు చాలా ఆయన అధికారంగా తెలుగుదేశం అధికార ప్రతినిధి అయినప్పటికీ కూడా కొంత నిజాయితీగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేశారు. అరుణాచలం సినిమాలో రజనీకాంత్ తన మిత్రుడైనటువంటి ఆయన మిత్రుడిని తీసుకొని పెళ్లి చూపులకి వెళ్తా ఉంటాడు. అడుగుతాడు అతను, రజనీకాంత్ ఫ్రెండ్, నీ చొక్కా బాగుంది కదా, కొంచెం నీ చొక్కా ఇవ్వు నాకు, నీ పెళ్లి చూపులకి వెళ్తున్నాం కదా అంటే చొక్కా ఇస్తాడు, అతను చొక్కా ఇతనేసుకుంటాడు. సరే, మధ్యలో ఎవరు వచ్చి అడుగుతారు, అడిగితే ఇతను పెళ్లి కొడుకు ఇతనే కానీ చొక్కా మాత్రం నాది కాదు అని చెప్తాడు. ఇప్పుడు నిన్ను అడిగారా చొక్కా నీది కాదని అన్నాడు. ఇంకోసారి ఏమో పెళ్లి కొడుకు ఇతనే, చొక్కా కూడా అతను చెబుతాడు. ఈ విధంగా మొత్తం అతను చొక్కా ఇప్పేసి వదిలేసి వెళ్ళిపోయే పరిస్థితికి తెచ్చాడు. ఇప్పుడు రఫీ గారు చెప్పేటువంటి అంశం కూడా అలాంటిదే, నిజాయితీ ఉంది కాబట్టి ఆయన దగ్గర ఉన్న విషయం ఏం చెప్పాడంటే, మా సిట్టు బాగా దర్యాప్తు జరిపిద్ది, ఈడీ ఏం జరిపిద్దో మాకు తెలియదు అని. వాస్తవంగా అయితే ఈడీ వేరు కాదు, సిట్టు వేరు కాదు. ఈడీ కేంద్ర ప్రభుత్వ సంస్థ అంటే అది కూడా ఎన్డీఏ ప్రభుత్వమే కదా, మీ ప్రభుత్వమే అక్కడ కూడా ఉంది, మీ ప్రభుత్వం, మీరు ఎన్డీఏలో భాగస్వామే. అది కాదు, వాళ్ళు ఏం చేస్తారో మాకు తెలియదు అనేటువంటి అనుమానం అనేటువంటిది ఇక్కడ ఉంది తెలుగుదేశం పార్టీలో అంటేనే మీరు ఈడీ ఎందుకు వచ్చిందని అనుకోవాలి.
రెండో అంశం ఏంటి అంటే ఒక అంశాన్ని ఒక క్లారిఫికేషన్ నేను ఇస్తాను. రెండు దర్యాప్తులు వేరు వేరు కాదు, రెండు సమాంతరంగా దర్యాప్తులు జరగవు. ఒకటే కేసులో ఆల్రెడీ సిట్టు దర్యాప్తు ఏవైతే చేసినటువంటి అంశాలు ఉన్నాయో ఆ దర్యాప్తుకు సంబంధించినటువంటి వివరాలను మొత్తము ఈడీ అఫీషియల్గా తీసుకున్న తర్వాత ఎవరైతే నిందితులు ఉన్నారో, ఎవరైతే మధ్యవర్తులు ఉన్నారో, ఇప్పటికే హవాలాకు సంబంధించినటువంటి ఏజెంట్లు, హవాలా లావాదేవీలు జరిపినటువంటి వాళ్ళ వివరాలన్నింటినీ కూడా సిట్టు సేకరించింది. అయితే వీళ్ళు నేరుగా వెళ్ళాలి అని అంటే వీళ్ళకి నోడల్ ఏజెన్సీ అయినటువంటి సిబిఐ ద్వారాగా మాత్రమే సిట్టు ఇతర దేశాలకు సంబంధించినటువంటి దానికి వెళ్లాల్సి ఉంటుంది. అందుకనే ఇప్పుడు ఈడీ ఈ విధంగా ఈ వివరాలన్నింటినీ తీసుకొని ఇప్పుడు ఈడీ దానికి సంబంధించినటువంటి అంశాల్లో దర్యాప్తు జరపడానికి సిద్ధమవుతుంది. ఈడీ చేసేటువంటి దర్యాప్తు వివరాలన్నింటినీ కూడా ఇంకో దర్యాప్తు సంస్థగా ఉన్నటువంటి ఈ కేసులో సిట్టు వాళ్ళ దగ్గర నుంచి అఫీషియల్గా కోరి వాళ్ళు కూడా ఆ సమాచారాన్ని షేర్ చేసుకుంటారు, సిట్టు వాళ్ళు కూడా. అయితే ఈ కేసులో గిన ఒక్కసారి ఇదంతా కూడా ఇతర దేశాలు అంటే యూకే, జాంబియా, అదే విధంగా దుబాయ్, అమెరికా, జాంబియా ఇలాంటి అన్ని ఉన్నాయి దేశాల్లో లావాదేవీలు ఉన్నాయి, సూట్ కేస్ కంపెనీలు ఉన్నాయి, ఈ హవాలా సంబంధించినటువంటి వ్యవహారాలు ఉన్నాయని భావిస్తే ఎస్ ఈ కేసులో మొత్తం కీలకమే ఇది అడిగిన భావిస్తే సిట్ దర్యాప్తు కాకుండా మొత్తం ఈడీ దర్యాప్తు చేయటానికి సిట్ కూడా ఈడీకి ఆ దర్యాప్తుకి అంగీకరించేదానికి అవకాశాలు ఉండొచ్చు. అది కేంద్ర ప్రభుత్వం యొక్క నిర్ణయము, అదేవిధంగా రాష్ట్ర ఇద్దరు రెండు ఒకటే ప్రభుత్వాలు కదా. కాబట్టి ఆ విధంగా ఈ కేసు ఇంకొక కోణంలో ఒకవేళ ఈడీ చేతిలోకి పూర్తి స్థాయిలో వెళ్ళటానికి కూడా అవకాశం ఉండొచ్చు. కానీ రఫీ గారికి ఆశావాహ దృక్పథులు కాబట్టి ఆయన మా సిట్టు దర్యాప్తు చేసేస్తే జగన్మోహన్ రెడ్డిని కూడా మా సిట్టే అరెస్ట్ చేస్తే ఓకే సిట్టు దర్యాప్తు చేస్తుంది, దర్యాప్తు ఇక్కడ ఉంటుందా ఉండదా అనేటువంటిది మాత్రం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో ఇది ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇందాక ఆ ప్రశ్న కూడా వేశారు, చంద్రబాబు నాయుడు యొక్క వ్యవహార శైలి ఎలా ఉంది అనేటువంటి అంశాన్ని కూడా అడిగి ఉన్నారు. కాబట్టి ఈ కేసులో ఖచ్చితంగా ఇది 100% ఈడీకి దర్యాప్తుకి వెళ్ళటానికి అవకాశాలు ఉన్నటువంటి మూవ్ కింద, ఒక కదలిక కింద మనం భావించాల్సి ఉంటుంది. అయితే ఇక్కడే అసలు సమస్య ఉంది. మరి ఇప్పుడిప్పుడుగా అకస్మాత్తుగా ఈ రాజకీయ పరిణామాల నేపథ్యంలో మీరు ఆల్రెడీ అవన్నీ డిస్కస్ చేసినప్పుడు మళ్ళీ లోతుగా వెళ్ళడం, ఉపరాష్ట్రపతి ఎన్నికల తర్వాత ఇవన్నీ ఆల్రెడీ వాళ్ళ మిత్రుడే జగన్మోహన్ రెడ్డి. ఇలాంటి సమయంలో ఈడీ ఎంటర్ అవ్వటం వెనక ఖచ్చితంగా అనుమానించాల్సినటువంటి అంశం అయితే మాత్రము జగన్మోహన్ రెడ్డిని కాపాడటం కోసం ఈ రోజున కేంద్ర ప్రభుత్వం ఈడీని రంగంలోకి దించింది అనేటువంటి బలమైనటువంటి నమ్మకం కలిగేటువంటి విధంగా ఇప్పుడు కనపడుతున్నటువంటి అంశం. ఇంకా ఏమేమి జరగవచ్చు ఒకవేళ జరిగితే, ఇప్పుడు ఆల్రెడీ విజయసాయి రెడ్డి బీజేపీకి సంబంధించినటువంటి వాళ్ళ కనుసన్నల్లోనే ఉన్నాడు. ఆయన ఆల్రెడీ ఇప్పుడు ఈ కేసులో ఆయన కూడా నిందితుడు. కానీ ఆయన ఏదో నేను విజిల్ ప్లేయర్ అది ఇదని ఆయన ప్రకటించుకున్నాడు, అది వేరే అంశం. ఎలాగూ సిట్టు కూడా ఆయనకి రెడ్ కార్పెట్ వేసి అయ్యా నువ్వు వచ్చినా రాకపోయినా పర్వాలేదు, నీ ఇష్టం వచ్చినప్పుడు రా, లేకపోతే రాకపోయినా పర్వాలేదు అని ఒకసారి రెండుసార్లు పిలిచింది, వదిలేసింది. ఇప్పుడు ఆయన బీజేపీలో ఆల్రెడీ మాట్లాడుకున్నాడు, బీజేపీతో ఆయనకు హాట్ లైన్ నడుస్తుంది, ఆయనకు ఆయన హాట్ లైన్ నడుస్తుంది. ఆయన పాత మిత్రుడైనట్టు ఈయన A2 A1గా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డితో బెంగళూరు నుంచి ఢిల్లీకి కూడా హాట్ లైన్ నడుస్తున్నటువంటి మాట వాస్తవం. ఇది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి ఈ విధమైనటువంటి హాట్ లైన్లో నడిచేటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు సిట్ ద్వారాగా మేమేదో జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేసేస్తాం అని వీళ్ళు ఎన్ని చెప్పినా ఇది నమ్మేటువంటి వ్యవహారంగా ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కనపడటం లేదు. కానీ వెళ్ళి అరెస్ట్ చేస్తే ఖచ్చితంగా అందరూ ఆహ్వానిస్తారు. ఎందుకంటే ఆ దిశగా సిట్టు దర్యాప్తు వ్యవహార శైలి కూడా ఇప్పుడు కొండందో వేలకను బట్టినట్టుగా నడుస్తుంది తప్ప ఎక్కడా కూడా ఆ దిశగా నడుస్తున్నటువంటి పరిస్థితి కానీ, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి ఉచ్చు బిగించేసి జగన్మోహన్ రెడ్డిని ఈ కేసులో నిందితుడిగా ఖచ్చితంగా చేర్చేటువంటి ప్రయత్నాలకు సంబంధించినటువంటి ఆధారాలను కానీ ఎక్కడా కూడా ఆయన పేర్లు షార్ట్ షీట్లో పేర్కొనటం వేరు, నిందితుడిగా పేర్కొనటం వేరు. ఆ దిశగా సిట్ వైపు నుంచి ప్రయత్నాలు జరగటం లేదు అనేటువంటిది ఇప్పుడు ఈడీ ఎంటర్ అవటం వెనక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలియకుండా ఈడీ ఎంటర్ కాదు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆయన యొక్క ప్రతిపాదన మేరకే వాళ్ళు కేసు నమోదు చేశారు. ఇప్పుడు వచ్చారు. నాకు తెలిసి అయితే ఒక క్లియర్ కట్ ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కూటమి ప్రభుత్వానికి మాట్లాడుకున్న తర్వాత ఈ కేసు వాళ్ళు టేక్ ఓవర్ చేయడానికి సిద్ధం అవుతున్నట్టుగా కనపడుతున్నటువంటి అంశం. ఇక జరిగితే ఒకవేళ ఈడీ దర్యాప్తు జరిగితే ఏం జరిగిద్ది అనేది మీరు ఇందాక ప్రస్తావన చేశారు. ఈ 11 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి కేసులు ఏంది, బాజీ గారు నత్తలకు సంబంధించినటువంటి ఏది చెప్పారు. నేనేమంటానంటే అద్భుతమైనటువంటి విషయం, మీరు ఒక ఉదాహరణ చూస్తే వివేకానంద రెడ్డి హత్య కేసు సిబిఐ దర్యాప్తు జరిపింది ఆల్రెడీ. ఎలా దర్యాప్తు జరిపిద్ది, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి ఏ విధంగా ఉంటది, దర్యాప్తు జరుపుతూనే ఎలా సహకరిస్తుంది, ఫ్యాక్ట్స్ మొత్తాన్ని ఎలాగ బరియల్ చేస్తుంది, ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి తనకు సంబంధించినటువంటి వాళ్ళ మొత్తాన్ని సేఫ్ సైడ్ గా ఉంచుద్ది అనే దానికి వివేకానంద రెడ్డి హత్య కేసు ఒక లైవ్ ఎగ్జాంపుల్. కాబట్టి మీరు ఇప్పుడు ఈ లిక్కర్ స్కామ్ సంబంధించినటువంటి ఇది కథ కంచికి చేరేటువంటి ధోరణి కనపడుతున్నటువంటి అంశము. కానీ ఇలా వెళితే మాత్రం ఇది కొన్నాళ్ళు నడిపిస్తారు, మళ్ళీ ఎలక్షన్ వరకు నడిపిస్తారంటారు. ఎక్కడ కథ కంచికి పోయిందో తెలియదు. ఎందుకంటే 2019 నుంచి 2024 వరకు సిబిఐ దర్యాప్తు జరుపుతూనే ఉంది, అరెస్టులు చేస్తూనే ఉంది. అదుగో అరెస్ట్ అంటారు, ఇదిగో అరెస్ట్ అంటారు. ఎన్నాళ్ళు 5 ఏళ్ళు వాళ్ళు వైసీపీ అధికారంలో ఉన్న అన్నాళ్ళు జరిగింది. వీళ్ళు కూడా ప్రతిపక్షంలో ఉండి ఆ రోజున సిబిఐ దర్యాప్తు మీద, వివేకానంద హత్య కేసు మీద రోజు పొంకాలు వీళ్ళు వచ్చి 1.5 సంవత్సరం అయింది. వీళ్ళు ఏం చేశారు, దాన్ని కోల్డ్ స్టోరేజ్ లోకి పంపించేశారు. కాబట్టి ఎవరు సేఫ్ సైడ్ వాళ్ళు చూసుకుంటున్నారు. దీంట్లో ప్రజల చెవుల్లో వీళ్ళు క్యాలీఫ్లవర్ పూలు పెట్టేటువంటి ప్రయత్నం అన్ని పార్టీలు చేసేటువంటిది. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఒకటే, ఇప్పుడు డబుల్ ఇంజిన్ సర్కారు అందరు చెప్పారు, కానీ ట్రిపుల్ ఇంజిన్ సర్కారు బీజేపీ ప్రభుత్వం కేంద్రంలోను రాష్ట్రంలోను బీజేపీ పార్టీయే పరిపాలిస్తుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే పేరుకి. జగన్మోహన్ రెడ్డి కూడా మన 11 ఓట్లు వేసి కూటమిలో చేరాడు కదా ఆల్రెడీ. చేరిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద ఇంకేముంటది. కాబట్టి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసినా కూడా మరి నిరాశ చెందాల్సినటువంటి పరిస్థితులు ఉండొచ్చు అని నా యొక్క అభిప్రాయం. ఖచ్చితంగా క్యాలీఫ్లవర్లు ఎవరో పెట్టట్లేదు, బీజేపీ పెడుతుంది అన్ని పార్టీలకి, ప్రజలతో పాటు.